వచ్చే విషయం ఉందా? శబ్దం ఎక్కువ, విషయం తక్కువ. అంత విషయం తప్ప విషయం లేదు రేవంత్ రెడ్డి మాటల్లో. మరి ఇలా మన మహబూబ్ నగర్ జిల్లా నిజంగా కేసీఆర్ గారు 5 మెడికల్ కాలేజీలు ఇచ్చింది కాదు. 50 ఏళ్ల కాంగ్రెస్ ఒక మెడికల్ కాలేజ్ చేయలేదు. 16 ఏళ్ల తెలుగుదేశం ఒక మెడికల్ కాలేజ్ చేయలేదు. కానీ కేసీఆర్ గారు మహబూబ్ నగర్ లో, నాగర్ కర్నూలులో, నారాయణపేటలో, గద్వాల్లో, వడపర్తిలో 5 మెడికల్ కాలేజీలు పెట్టి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిండు. పిల్లలకు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చిండు. కొత్తగా 4 జిల్లాలు ఏర్పాటు చేసిండు కేసీఆర్ గారు. అగ్రికల్చర్ పిఎస్సీ కాలేజ్ తెచ్చిండు, ఫిషరీస్ కాలేజ్ ఇచ్చిండు, జేఎన్టీయూ కాలేజ్ ఇచ్చిండు. ఎన్ని చేసిండే మన కేసీఆర్. ఇవాళ ఈ కురుమూర్తి దగ్గరికి కూడా ఆ బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యాము రోడ్డు సీసీ గుంట నుంచి కురుమూర్తికి 50 కోట్లతో ఎంత అద్భుతమైన బ్రిడ్జి కట్టించిండు మన కేసీఆర్. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు కేసీఆర్. మంచినీళ్లు లేకపోతుండే మనకు. మహబూబ్ నగర్ లో 15 రోజులకు ఒకసారి నల్లవచ్చు. కానీ కేసీఆర్ వచ్చినాక ప్రతి పల్లెకు, ఈ పాలమూరు జిల్లాలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన కృష్ణా నది జలాలు తెచ్చి మంచినీళ్ల కష్టాలు తెచ్చింది కేసీఆర్. ఇన్ని పనులు మన కేసీఆర్ గారు మన జిల్లాకు చేసిండు. ఎంతో ప్రేమగా చేసిండు. ఇవాళ రోడ్లైతే పాలమూరు ఎటు చూసినా ప్రతి మండల కేంద్రం నుంచి డబుల్ రోడ్ చేసింది కేసీఆర్ గారు. ఎందుకంటే అన్ని గచ్చుల రోడ్లు ఉంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాక చక్కటి రోడ్లు కూడా చేసుకున్నాం. అయితే వడ్లు కొంటున్నాం అన్నారు. ఎందుకంటే గిట్లే ఉంటుంది కేసీఆర్ ఉన్నప్పుడు. ప్రతి గింజ కూడా మనం కొన్నాం. నేను ఇలా రాగా ఆడ ఆగినాం. నిల్విడి అనే గ్రామం, మందాపూర్ మండలం నిల్విడి గ్రామం దగ్గర ఆగినాం. వడ్ల కొనుగోలు కేంద్రం వెళ్లి రైతులతో మాట్లాడినాం. ఆ రైతులు ఏమంటున్నారు? లక్ష్మయ్య అనే రైతు సన్న రకం వడ్లేసిండట. నెల రోజులు కళ్ళంలో వచ్చి చూసి కొరకపోతే వడ్లు బయట 21,100కు అమ్ముకున్నాను లక్ష్మయ్య చెప్పిండు. శాంతమ్మ 6 ఎకరాల్లో RNR వెరైటీ సన్న రకం వడ్లు పోయి నేను పండించిన సార్. 15-20 రోజులు చూసినా ఎంత గవర్నమెంట్ వాడు కాలు పెట్టి మెడకు పెట్టే కాలు పెట్టిండు, కొంటలేరు. ఇక నమ్మకం పోయి 2200-2300 కాడికి సన్న రకం వడ్లు ప్రైవేట్లు అమ్ముకున్నా అని చెప్పి శాంతమ్మ చెప్పింది. ఇంకో రైతు కృష్ణయ్య యాదవ్ అట. ఆయన రుణమాఫీ కాలేదు, వడ్లు తెచ్చి 10 రోజులే సార్, కొంటలేరు అని చెప్పి కృష్ణయ్య యాదవ్ అనే రైతు చెప్పిండు. ఈ ప్రభుత్వానికి వడ్లు కొనడం కూడా చేతనైతలేదు. ఏమన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదట్లో? ఈసారి పంట బాగా పండింది, 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటాము అన్నాడు. ఇది నెల కింది మాట. నిన్న వాళ్ళ కమిషనర్ చౌహాన్ మాట్లాడి, సివిల్ సప్లై శాఖ కమిషనర్